కర్నూలు యురేనియం ఇంపాక్ట్ వెళ్ళి కడపకి తగిలింది. పులివెందుల దగ్గరనే యురేనియం ఫ్యాక్టరీ. గతంలో జనసేన, బొలిశెట్టి లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు. ఆ వివరాలను కూడా బయటపెట్టారు డీటెయిల్స్తో సహా. ఏంటది? అక్కడ యురేనియం ఫ్యాక్టరీ, వాస్తవంగా యురేనియం ఫ్యాక్టరీ కనుక యురేనియంది నడిపితే అవి భూమిలోకి ఇంకకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. దాని శుద్ధికి కానీ, అంటే యురేనియం శుద్ధి చేశాక వచ్చేటటువంటి నీళ్లు కూడా చాలా ప్రమాదకరమైనవి. వాటికి ఓ ప్రత్యేక తొట్లు లాంటి ఏర్పాటు చేయాలి. భూమి లోపలికి ఇంకనివ్వకూడదు. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమి పట్టించుకోకుండా భూమిలోకి వదిలేశారు. దాని ఇంపాక్ట్ ఆ చుట్టుపక్కల చాలా వరకు నాశనమైంది. అది అంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. ఇప్పుడు కర్నూలులో ఏదైతే ఈ తవ్వడానికి రెడీ అయినటువంటి సందర్భంలో యురేనియంది పబ్లిక్ అందరూ తిరగబట్టడం, చంద్రబాబు ఆపేసినటువంటి నేపథ్యంలో పులివెందుల వాళ్ళు మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ కుటుంబాన్ని సుదీర్ఘకాలం పాటు నమ్ముకున్నటువంటి ఆ ప్రాంతంలో తాము ఫేస్ చేసినటువంటి పరిస్థితులు ఇవి అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకుని వస్తున్నారు.